ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం టంగుటూరు గ్రామంలో మాజీ ఎమ్మెల్యే గోంగడి సునీత మహేందర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ నుంచి జూకంటి అనిల్ 1003 ఓట్లతో అత్యధిక మెజారిటీతో గెలవడం జరిగింది. ప్రస్తుతం ఆయన మాటల్లో విందాం. నా పేరు నీలారామన్న, మాజీ ఉప సర్పంచ్ను. మాజీ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ అభివృద్ధి పనులు ముందుకు సాగించిన ఎంపీటీసీగా ఉన్నా కూడా నాకు సహకరించాడు. ఇప్పుడు అత్యధిక మెజార్టీతో గెలిపించడం అనిల్ గారిని బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇదివరకు చేసిన అభివృద్ధి కంటే అంతకంటే అభివృద్ధి ఎక్కువ చూపెట్టి ఈ 5 ఏళ్ళు కాకుండా మళ్ళీ 5 ఏళ్ళు కూడా అనిల్నే గెలిపించుకొని టంగుటూరు మొత్తం అభివృద్ధి పదంలో ముందుబాటులో నడుపుతామని చెప్తున్నాను. ఈరోజు టంగుటూరు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బరిలో బీఆర్ఎస్ అభ్యర్థి జూకంటి అనిల్ కుమార్ గారు అధిక మెజారిటీతో జిల్లా స్థాయిలో అధిక మెజారిటీ సాధించి ఘన విజయం సాధించారు. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన ఆదరణ, అభిమానాలు, వారి యొక్క తీర్పును గౌరవిస్తున్నాము. వారికి మా గ్రామ పెద్దల పక్షాన వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు టంగుటూరు గ్రామంలో మీ మాజీ ఎంపీటీసీ సర్పంచ్గా చేసినటువంటి పనులను కూడా ప్రజలు నెమరు వేసుకొని మేము కలిసికట్టుగా అనిల్ కుమార్ నాయకత్వాన ఈ గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకున్నటకు గ్రామంలో మంచినీటి సరఫరా, విద్యుత్ సరఫరా, మురికాలుల నిర్మాణము, సీసీ రోడ్లు, పక్కా భవనాల నిర్మాణము, గ్రామ పంచాయతీ ఇవన్నీ కార్యక్రమాలు చేపడుతున్నాము. వాటిని చూసుకొని గ్రామంలో రైతులు, వ్యవసాయదారులు, కూలీలు, ఉపాధి హామీ వర్కర్సు అందరూ మాకు బాగా నిలబడి సపోర్ట్ చేసి ఈ గ్రామాన్ని శాంతియుతంగా శాంతి భద్రతలు కాపాడుటకు సహకరిస్తూ ఈ అభివృద్ధిని చేయుటకు తన వంతు కృషిగా చేస్తామని కోరుతున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం టంగుటూరు గ్రామం మాది. నా పేరు జూకంటి అనిల్ కుమార్. నేను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నాను. మొన్న జరిగిన స్థానిక ఎలక్షన్లలో మా గ్రామ ప్రజలు అత్యధిక మెజారిటీ ఇచ్చి 1003 ఓట్ల మెజారిటీతో నన్ను గెలిపించడం జరిగింది. నామినేషన్ అనంతరం మన ప్రజల్లో తిరుగుతున్నప్పుడు ప్రజల్లో ఉన్న మనకు ఆదరణ కావచ్చు, పార్టీ పరంగానే కావచ్చు, వ్యక్తిగతంగానే కావచ్చు, అన్ని రకాలుగా అందరూ పూర్తి సహాయ సహకారాలు ఇచ్చారు. వాళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చి నా కోసం పనిచేసారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఎలక్షన్ల ముందు మనం ప్రజలతోటి కలిసి తిరుగుతున్న క్రమంలో అక్కడక్కడ ఉన్న సమస్యలను కూడా గుర్తించడం జరిగింది. వారికి కూడా ఊర్లో డ్రైనేజీల విషయమే కావచ్చు, సీసీ రోడ్ల విషయంలో కావచ్చు, ఇతరత్ర కొన్ని సమస్యల మీద మనం పూర్తి స్థాయిగా హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మనం నెరవేరుస్తామని చెప్పేసి అవన్నీ మనం ఏదైతే మాట్లాడినామో దానికి కట్టుబడి ఉంటాం. దాని ప్రకారం పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేస్తాం. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గ్రామంలో ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది. వికలాంగుల పెన్షన్సే కావచ్చు, పైలేరియాకి సంబంధించిన పెన్షన్సే కావచ్చు, ఒంటరి మహిళల పెన్షన్లే కావచ్చు, వృద్ధాప్య పెన్షన్లే కావచ్చు. అత్యధికంగా మన మండలంలోనే టంగుటూరులో 2nd ప్లేస్లో ఉంటాం పెన్షన్ల విషయంలో. ఆ రకంగా సంక్షేమ పథకాలని ప్రజలకు అందే విధంగా మనం కృషి చేసినాం. అవన్నీ కూడా ఇప్పించడం జరిగింది. పెద్ద ఎత్తున సీసీ రోడ్లను కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడం జరిగింది. గతంలో మేము 5 సంవత్సరాలు ఎంపీటీసీగా ఉన్నాం. ఆ పీరియడ్లో ప్రభుత్వంతో కలిసి పనిచేసాం. అదే ప్రభుత్వంలో ఉన్నాం. అన్ని రకాల సహాయ సహకారాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ ప్రతి విషయంలో మనం ముందుండి మిగతా గ్రామాలతో పోటీ పడుతూ ఇక్కడ ఎక్కువ అందే విధంగా మనం కృషి చేయడం జరిగింది. ఈసారి కూడా సరే మా ప్రభుత్వం అధికారంలో ఉన్నా లేకున్నా కూడా ఉన్న ప్రభుత్వంని మనం రిక్వెస్ట్ చేస్తాం. కలిసి కూడా మేము చెప్పే విధంగా చెప్తాం. తప్పదు అనుకున్నప్పుడు వాళ్ళతోటి కొట్లాడైనా కూడా సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ప్రజలకు చేరువ చేసే విధంగా కృషి చేస్తాం.